హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్లో. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. నా లాస్ట్ వీడియో బీరకాయ పెసరపప్పు కర్రీ చేసి పెట్టినప్పుడు అందులో నేను చెప్పాను బీరకాయ తొక్కుతో పచ్చడి చేసి మీకు చూపిస్తానని. ఈరోజు అదే బీరకాయ తొక్కు పచ్చడి నేను చేసి మీకోసం వీడియోగా పెడుతున్నాను నా స్టైల్లో. మీరు మొత్తం లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. రోటి పచ్చడి లేకుండా మన తెలుగు వాళ్ళు భోజనం కంప్లీట్ అవ్వదు. ఆ రోటి పచ్చడిలో చాలా వెజిటేబుల్స్ చేసుకుంటాం, కానీ ఈరోజు మనం బీరకాయ తొక్కతో పచ్చడి ఎలాగో నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానో ఒకసారి చేసి చూపిస్తాను. ముందుగా మీరు లేత బీరకాయలు తీసుకోండి. ఆ బీరకాయలకి ఆ ఎత్తుగా ఉండే స్కిన్ మొత్తం తీసేసేయండి. ఎందుకంటే ఇక్కడ పీచు ఉంటుంది కాబట్టి ఆ పీచు మనం పీచుతో చేస్తే అంతగా మనకి పీచుగా పచ్చడి ఉంటుంది కాబట్టి అది బాగుండదు. అది తీసేసి వేరుగా పడేసేయండి. మధ్యలో ఉన్న స్కిన్ని మట్టుకు కాస్త లోతుగా చక్కగా చెక్కులా తీసి పక్కన పెట్టుకోండి. మొత్తం బీరకాయలు అన్నీ కూడా ముందుగానే శుభ్రం చేసి క్లీన్గా, ఇంకా మళ్ళీ మనం కడుక్కోం కదా కాబట్టి ఈ తొక్క యూజ్ చేయదు, ఇది యూజ్ చేయండి. ఓకే, ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ వెలిగించి ఆ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 1 స్పూన్ ఆయిల్ వేసి అందులో 1.5 స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసుకోండి అండ్ 1 స్పూను శనగపప్పు. ఇలా ఆయిల్లో వేరుశనగ గుళ్ళు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. శనగపప్పు వేరుశనగ గుళ్ళు కూడా కొద్దిగా దోరగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, 2-3 ఎండుమిర్చి వేసుకుని రోస్ట్ చేసుకోండి. లో ఫ్లేమ్లో సువాసన వచ్చే వరకు వేపుకోండి. ఇంకా లాస్ట్లో అవి వేగిపోయాయి అనుకుంటే 1 స్పూన్ నువ్వులు, చిన్న ఎండు కొబ్బరి ముక్క వేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కని చక్కగా కట్ చేసేసేయండి. కట్ చేసేసి అందులో వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంది కదా, ఆ నువ్వులు చిట్పట్లాడగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసి మళ్ళీ ఒకసారి ఆ వేడి మీద అన్నీ ఒకసారి అలా ఫ్రై చేసుకోండి, కదుపుకోండి అంతే. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి అవన్నీ వేసేసుకుని వీటినన్నిటినీ కూడా కొద్దిగా బరకగా మనం పౌడర్లా చేసుకుందాం. వాటర్ వేయద్దు. అగోండి పౌడర్లా చేసేసుకున్నాం. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ తొక్కు అంతా అందులో వేసుకోండి. బీరకాయ తొక్కు పొడుగ్గా ఉన్నాయి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కొద్దిగా కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ వేసి అన్నిటినీ ఒక్కసారి కలిపి చిన్న మామిడికాయ ముక్క వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీ దగ్గర చింతపండు వేసుకోండి. మామిడికాయ లేదు అనుకుంటే చింతపండు వేసుకుని, నా దగ్గర మామిడికాయ ఉంది కాబట్టి వేసాను. అంటే దేనికన్నా పులుపు కోసమే, మామిడికాయ అన్నా చింతపండు అన్నా పులుపు కోసం ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. ఈ 2 వేసుకోకపోతే లాస్ట్లో పచ్చడి అంతా చేసిన తర్వాత నిమ్మకాయ పిండుకుంటాం అనుకుంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు మీరు. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. వీటిలన్నిటిని కలిపి మగ్గబెట్టుకుందాం. మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గిపోయింది అనుకుంటే, ఇంకా వాటర్ అంతా అయిపోయింది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొద్దిగా కదిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని అవి కూడా చల్లారనివ్వండి. పక్కన పెట్టు. చల్లారింది అనగానే అప్పుడు మిక్సీలో పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిలోకి
ఈ వేపు పెట్టుకున్న బీరకాయ తొక్కు, టమాటో అవి ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి మళ్ళీ మిక్సీ చేసుకోండి మెత్తగా పచ్చళ్ళ. మీకు బరకగా కావాలంటే బరకగా వేసుకోండి. నాకు ఉప్పు కొంచెం సరిపోలేదు అనిపించింది, అందుకే కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీళ్ళు కూడా వేసుకున్నా, ఎందుకంటే మిక్సీ తిరగటం లేదని. కొద్దిగా నీళ్ళు వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకున్నా, అంతే. మంచిగా ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ. దీనికైతే నేను తాలింపు కూడా పెట్టలేదు, ఎందుకంటే ఇందులో కోర్స్గా గ్రైండ్ చేసాం కదా ముందు ఆ పొళ్ళన్నీ, అందుకే చక్కగా మధ్యలో అవి పంట కింద పడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ దోశలో కన్నా, ఇడ్లీ కన్నా, రైస్లో కన్నా, దేంట్లో కన్నా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి.